వరలక్ష్మి రథం స్పెషల్ గా ఈజీ డిఐవై డెకోర్స్ చూద్దాము. ఈ డెకోర్ కోసం ఇలా 50 ఇస్తరాకులు తీసుకున్నాను. ఇలా బ్యాక్ సైడ్ ప్లేట్ యూస్ చేస్తూ నేను సర్కిల్ డ్రా చేసుకున్నాను. అలా నీట్ గా అన్ని కట్ చేసి పెట్టాలి. అట్లీస్ట్ ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది ఈ డెకోర్ అయితే. ఈ డెకోర్ నేను లాస్ట్ ఇయర్ పింట్రెస్ట్ లో చూసాను. అప్పటి నుంచి ఐ రియల్లీ వాంట్ టు మేక్ ఇట్. నెక్స్ట్ ఇలా పేపర్ టేప్ అరేంజ్ చేసుకుని నీట్ గా వాల్ కి స్టిక్ చేయడమే. ఇస్తరాకు చాలా లైట్ వెయిట్ ఉంటది కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోయింది. ఇంకా ఇలా అరేంజ్ చేసుకుంటే మాత్రం అసలు పడే ఛాన్సే ఉండదు. బార్డర్ కూడా కవర్ అయిపోయేలాగా మొత్తం నీట్ గా ప్లేస్ చేసాము. నెక్స్ట్ ఇలా సోలావుడ్ ఫ్లవర్స్ తీసుకుని అక్కడక్కడ మాత్రమే పెట్టాము. మొత్తం ఓవరాల్ గా కాకుండా లైవ్లీగా ఉండేనో అసలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్ ఓవర్ ఫిల్ చేయకుండా చాలా నీట్ గా సింపుల్ గా అనిపించింది. బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ డెకోర్ ఈకో ఫ్రెండ్లీ. ఎలాంటి ప్లాస్టిక్ కానీ థర్మోకోల్ కానీ యూస్ చేయకుండా ఇంత లైవ్లీగా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఫెస్టివల్ అంటేనే అరిటాకులు మామిడాకులు, ఇంకా అవి లేకపోతే ఇలా, అందుకే ఇలా అరేంజ్ చేశాను. ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈ లుక్ అయితే. ఆ ఇస్తరాకు 3D లుక్ లో డైరెక్ట్ గా అయితే ఇంకా చాలా బాగుండే. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది ఇంకో సింపుల్ డెకోర్. ఇలా అడ్జస్టబుల్ స్టాండ్ తీసుకొని దానికి జూట్ మ్యాట్స్ అరేంజ్ చేసాము. ఇవన్నీ ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో డెకోరాన్ రెంట్ వాళ్ళ దగ్గర దొరికేస్తాయి. నెక్స్ట్ ఇలా మామిడి తోరణం పెట్టాము. ఫ్లవర్స్ ఇలా అరేంజ్ చేసాము. అక్కడక్కడ బంచ్ లాగా ఇలా కుచ్చి రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఇంకా కలర్ఫుల్ గా అనిపించింది. ఈ డెకోర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బ్యూటిఫుల్ గా వచ్చింది. మస్తు అనిపిస్తుంది కదా. ఈ బ్యాక్ డ్రాప్స్ అయితే ఈజీగా మనమే అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో. నాకైతే రెండు డెకోర్స్ కూడా సింపుల్ అండ్ యూనిక్ గా చాలా బాగా నచ్చాయి. మీకేది నచ్చింది కామెంట్ అండ్ లెట్ మీ నో. హ్యాపీ వరలక్ష్మి రథం. బై బాయ్.